అలాగే ఇక్కడికి సంబంధించినటువంటి మనం పరిస్థితులు చూసినట్టయితే ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్స్ సంబంధించి కానీ, మురుగునీరుకి సంబంధించి కానీ ఏవైతే మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందో ఆ మెజర్స్ అన్నీ కూడా తక్షణమే తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ అధికారుల మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాము. అలాగే ఈ డ్రైన్స్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అలాగే ఈ డ్రైనేజ్ వాటర్కి సంబంధించి కావచ్చు, వీటి గురించి కూడా ఇమీడియట్గా ఏదైనా రిపేర్స్ ఉంటే ఆ రిపేర్స్ కూడా తక్షణమే కొంత అమౌంట్ బడ్జెట్ కేటాయించుకొని ఆ రిపేర్స్ అన్నీ ఎంబటే చేపట్టి ఈ తక్షణం ఈ రిలీఫ్కి సంబంధించినటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపేర్స్ ఈ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవాల్సిందిగా ఈ అధికారులు మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అండ్ మనం చూసినట్టయితే ఇందాక గణపురం చూసాము, అండ్ ఇప్పుడు సంజీవ్ నగర్లో దిగాము, వీరముష్టిపాలెం మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు పస్మూర్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. అలాగే కొన్ని క్రాప్స్ కూడా ఈ నియోజకవర్గంలో చాలా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి అన్నీ కూడా చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మేము అడుగుతూ ఉన్నాము ఈ జనాన్ని. గత వారంగా కూడా ఈ ఫ్లడ్ అలర్ట్స్ అని ఇస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చూస్తూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా ఈ అలర్ట్స్ వస్తున్నాయి. ప్రజలు ఎంతో అంతో అప్రమత్తంగా ఉన్నారు. ఆర్భాటానికి అక్కడ కూర్చొని రాష్ట్ర ప్రజల్ని నమ్మించేందుకు ఏదో టెలికాన్ఫరెన్స్లని, వీడియో కాన్ఫరెన్స్లని కంటిన్యూస్గా నుంచి అయితే స్టార్ట్ అయ్యాయో అన్ని ఏరియాస్ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో తిరుగుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదు షెల్టర్ గురించి ఎవరైనా అడిగితే కూడా వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేస్తామని చెప్పి ఒక భరోసా ఇవ్వడం కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని కంటిన్యూస్గా మా ఆఫీస్కి కన్వే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము డైరెక్ట్గా వచ్చి క్షేత్రస్థాయిలో తిరిగితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు కూడా ఇంత ఇబ్బంది ఉంటుందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులు లేరు. రెండు, ఆల్టర్నేట్గా ఏం చేయాలి? చాలామంది ఏదో షెల్టర్స్ అంటున్నారు, ఆ షెల్టర్ ప్లేస్లో కూడా ఏం ఫెసిలిటీస్ లేవు, జస్ట్ అని చెప్తున్నారు, అక్కడ పట్టించుకోవాలి లేరు. కాబట్టి చాలామంది కూడా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడమో, లేదా ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న ఇంటి ముందు నీళ్లున్నా కూడా ఇంటి బయట ఆ వ్యక్తులుండి బంధువులు ఇంటికో ఎక్కడికో పంపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళని ఆదుకోండి, ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వండి, ఫుడ్ ఇవ్వండి, వాటర్ ఇవ్వండి. వాళ్ళకి ఆ షెల్టర్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైనా కాంపెన్సేషన్ గవర్నమెంట్ నుంచి ఉంటాయో, ఇందాక చెప్పాను ఎన్యూమరేషన్ గురించి కానీ ఎవరు మాట్లాడతారు, వాటి గురించి మాట్లాడి తక్షణమే స్పందించి కాస్త అమౌంట్ పెట్టి ఇమీడియట్గా ఆ కొద్దో గొప్ప ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు పెట్టి ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాము.